హైదరాబాద్ నగరంలోని 36వ డివిజన్ అగాడి కేసీ కెనాల్ దగ్గర ఉన్న మియా మసీదులో రంజాన్ సందర్భంగా మంగళవారం మత గురువు గౌస్ సాహెబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్ అమీర్ బాబు, నాయకులు అఫ్జల్ ఖాన్, నజీర్ అహ్మద్, ఎంఐఎం పార్టీ మహమ్మద్ అలీ, ఫుడ్ నేషన్ అధినేత రషీద్ ఖాన్, షేక్ నాసిర్, అమీన్ హాస్పిటల్ ఎండీ నయీం తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోదరులందరితో కూడా ఇఫ్తార్లో పాల్గొన్నా చాలా సంతోషంగా ఉంది। ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈరోజే స్థానిక ఎమ్మెల్యే గారితో కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము। ఏదైతే 31 కానీ 1వ తేదీ కానీ వచ్చే పండుగను పురస్కరించుకొని 4 ఈద్గాలు ఉన్నాయి, మెయిన్ ప్రధానంగా 4 ఈద్గాలు। 4 ఈద్గాలలో కూడా రంజాన్ పండుగ రోజు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేత అంటే కార్పొరేషన్ చేత ఘనంగా ఏర్పాట్లు చేసి శానిటేషన్ కానీ, తాగునీరు సమస్య కానీ, షామియానాలు ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ క్లీన్లీనెస్ కానీ, మిగతా అన్ని సౌకర్యాలు కూడా కార్పొరేషన్ వారితోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా లేఖ కూడా కమిషనర్ గారికి పంపించడం జరిగింది। తప్పకుండా ఈ రంజాన్ పండుగ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ప్రత్యేక పండుగగా తీసుకొని ఘనంగా జరుపుకునేదానికి ఏర్పాట్లు మేమందరం కూడా కలిసి మా ముస్లిం సోదరులందరూ సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ఘనంగా ఏర్పాటు చేస్తాం। సోదరులందరితో కూడా ఇఫ్తార్లో పాల్గొన్నా చాలా సంతోషంగా ఉంది। ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈరోజే స్థానిక ఎమ్మెల్యే గారితో కమిషనర్ గారికి కూడా లెటర్ ఇచ్చాము। ఏదైతే 31 కానీ 1వ తేదీ కానీ వచ్చే పండుగను పురస్కరించుకొని 4 ఈద్గాలు ఉన్నాయి, మెయిన్ ప్రధానంగా 4 ఈద్గాలు। 4 ఈద్గాలలో కూడా రంజాన్ పండుగ రోజు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేత అంటే కార్పొరేషన్ చేత ఘనంగా ఏర్పాటు చేసి శానిటేషన్ కానీ, తాగునీరు సమస్య కానీ, షామియానాలు ఏర్పాటు చేయడం కానీ, అక్కడ క్లీన్లీనెస్ కానీ, మిగతా అన్ని సౌకర్యాలు కూడా కార్పొరేషన్ వారితోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా లేఖ కూడా కమిషనర్ గారికి పంపించడం జరిగింది। తప్పకుండా ఈ రంజాన్ పండుగ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ప్రత్యేక పండుగగా తీసుకొని ఘనంగా జరుపుకునేదానికి ఏర్పాట్లు మేమందరం కూడా కలిసి మా ముస్లిం సోదరులందరూ సూచనలు సలహాలు అన్నీ తీసుకొని ఘనంగా ఏర్పాటు చేస్తాం। ఈ సందర్భంగా మత గురువు గౌస్ పాషా మీడియాతో మాట్లాడుతూ अगाड़ी के बाजू का जो इलाका है, यहाँ पर केसी केनाल के बाजू में मंचर में हम लोगों ने मस्जिद और मदरसे की तामीर मुकम्मल की है। नीचे के हिस्से का काम हुआ है और ऊपर के हिस्से का काम इंशाल्लाह होने वाला है। और जितने भी अहबाब मस्जिद के मामले में जो मदद की साथ दिए हैं, हमने किसी के पास से जो है फंड नहीं लिए, जो भी जिम्मेदारी ली है, जो भी अपनी अपनी जिम्मेदारी में किए हैं, सबका हम शुक्रिया अदा करते हैं। आज जो है ना रमज़ान की चांद रात से नमाज़ें तो शुरू हो गए, तरावी भी शुरू हो गई है और आज जो है एक छोटी सी इफ्तार की दावत का इंतज़ाम किया गया था मस्जिद की जानिब से। जो आज जो टीडीपी के रहनुमा और दीगर अहबाब टीडीपी के और दीगर शहर के ज़िम्मेदार हजरात सब तशरीफ़ लाए हैं, मैं सबका शुक्रिया अदा करता हूँ। और आवाम से बिलखुसूस जो है ना अहले सरवत से गुजारिश करता हूँ कि ऊपर के मस्जिद के तामीर के सिलसिले में मस्जिद की ज़रूर मदद फरमाएँ। अस्सलामु अलैकुम।